కూటమి ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. 73వ వార్డులో సుమారు 3,36,00,000 విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు సమ ప్రాధాన్యతతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. వార్డు పరిధి గొంతినవాణి పాలెం వద్ద ఆదర్శ క్రీడా మైదానానికి వెళ్లే రహదారి సమస్య ఎన్నో ఏళ్లుగా పరిష్కారంగా ఉందని స్థానిక ప్రజలు గత ఎన్నికల ప్రచార సమయంలో తన దృష్టికి తేవడంతో తక్షణమే అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని, వార్డులో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని పల్లా తెలిపారు. సైడ్ సైడ్ చెయ్యండి ఓకే ఓకే అలా ఒకసారి సైడ్ సైడ్ రండి. రోజు 73వ వార్డు పరిధిలో దాదాపు 3,36,00,000 అభివృద్ధి పనులకి శంకుస్థాపనకు ఇచ్చేసిన గౌరవ రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి 73వ వార్డు యావత్ ప్రజానీకం తరపున, అలాగే 73వ వార్డులో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్న కాలనీల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మా గుంతరోణపాలెం కావచ్చు, సనత్ నగర్ కావచ్చు, సింహగిరి కాలనీ కావచ్చు, అలాగే సమతానగర్ ఏదైతే మా వార్డు పరిధిలో ఉందో ఈ 4 కాలనీలకి సీసీ డ్రైన్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి అభివృద్ధి అన్నది ఈ వార్డులో నిద్రపోయింది. దానికి ఈరోజు గౌరవ శాసనసభ్యుల దృష్టికి సమస్యలన్నీ తీసుకెళ్లగానే ఆయన సానుకూలంగా స్పందించి జీవీఎంసీ అధికారులతో మాట్లాడి 3,30,00,000 రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయడం మా అందరికి ఈరోజు పండగ రోజుగా ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా తీసుకుంటే ఏదైతే ఈ కనితి రోడ్డు ఆదర్శ గ్రౌండ్ వెళ్ళే రోడ్డు ఏదైతే మా గుంతరోణపాలెం ప్రధాన వీధి ఉందో గత 40 సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగినా కూడా ఇది ఎక్కడ వేసిన గొంగల్లాగే ఉంది. ఈరోజు ఓనర్స్ కూడా సైట్ ఓనర్స్ రాజు గారు అల్లుడు రమణ్ బాబు గారు వీళ్ళు ముందుకు వచ్చి ఈ రోజు ఖచ్చితంగా అభివృద్ధిని మనం కాంక్షించాలి, ప్రాంతానికి మంచి చేయాలని వచ్చి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకి విలువైనటువంటి భూమి పోయినప్పటికీ కూడా టీడీఆర్ కు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. వాళ్ళకి ఈ సందర్భంగా ఇక్కడ ఉండడం అందరి తరఫున మీకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. గాజువాక ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సోదరులారా, అందరూ కూడా ఇంకో విషయం కూడా గమనించాలి. ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసినాయి. ఈరోజు చూస్తే ఆ రోజు పాత గ్రామం ప్రజలందరూ నాయకులందరూ వాళ్ళ భూములు ఇవ్వకపోతే ఇంత పెద్ద అవుతా? ఆ రోజు అంతా ఫోర్స్బుల్ ఎక్విజిషన్. ఈరోజు అయితే మనకు రైట్స్ వచ్చాయి. నా భూమి నువ్వు తీసుకున్నావంటే నాకు 1,500 గజాలు ఇవ్వు, 1,400 గజాలు ఇస్తే నా భూమి ఇస్తానని చెప్పారు. ఆ రోజు అలాగే చిల్లర డబ్బులు మా చేతిలో పెట్టి తీసుకున్నటువంటి సందర్భాలే. కనుక ఇక్కడ కాలనీ వాసులందరికీ కూడా తెలియజేస్తాను, పాత గ్రామాలని వాళ్ళ మనోభావాల్ని అక్కడ పరిస్థితుల్ని గౌరవించండి. గౌరవించినటువంటి బాధ్యత ఉంది. ఇవన్నీ కనుమరుగైపోయినాయి. గొంతునవానిపాలెం గ్రామం ఇక్కడ ఉంది. ఆ గ్రామం యొక్క భూములే ఇచ్చారని ఎంతమంది తెలుసు? ఇక్కడ ఒక చిన్నగంటేడ ఉంది. చిన్నగంటేడికి ఇంకా లక్కీ ఏంటంటే చిన్నగంటేడ జంక్షన్ లో ఉంది కనుక చిన్నగంటేడ గుర్తుంది, లేకపోతే చిన్నగంటేడ గుర్తే ఉండేది కదా ఎవరికి. మనం వచ్చింది అక్కడ నాదీపాలెం దగ్గర. నాదీపాలెం ఈఎస్ఐ హాస్పిటల్ కడుతుంటే అక్కడ శీలనగర్ బోర్డు పెడతా ఉన్నారు. బాబు మేము శీలనగర్ పెట్టడానికి మేమే వ్యతిరేకం కాదు, కానీ అక్కడ నాదీపాలెం గ్రామం ఉంది, దాని పేరు పెట్టండి అని.